అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్, అభివృద్ధికి మారు పేరు, మంత్రి పదవికి వన్నె తెచ్చిన స్ఫూర్తి ప్రదాత, మంచితనానికి నిలువెత్తు నిదర్శనం, లీడర్ కి కరెక్ట్ కటౌట్, పేద పిల్లలకి భవితను ఇవ్వాలని బీఆర్సీని ఇంటర్నేషనల్ స్కూల్ గా మార్చి ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు తోడుగా నిలబడి నెల్లూరుని రాష్ట్రంలోనే నంబర్ 1 దిశగా రూపుదిద్దుతూ రాష్ట్ర మంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి ఐకాన్ గా తయారు చేయాలని కంకణం కట్టుకున్న మా మంత్రి, మనందరి స్ఫూర్తి ప్రదాత శ్రీ పొంగూరు నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ అరవ మంజుల 3, 4, 5వ డివిజన్ టీడీపీ మహిళా క్లస్టర్ ఇన్ఛార్జ్. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ పార్టీ యొక్క మేనిఫెస్టోలో క్లియర్గా ప్రభుత్వం రాగానే ఎంతమంది పిల్లలు ఉంటే చదువుకునే పిల్లలు అంతమందికి 15,000 ఇస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం అయితే ఒక్కరికే ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఎంతమందికి ఉంటే అంతమందికి 10 లక్షల కోట్ల అప్పు, ఖజానా ఖాళీ, మీరందరూ కట్టే డబ్బులన్నీ బ్యాంకులకు పోతున్నాయి. మీరు కట్టే జీఎస్టీ కావచ్చు, ఏ ట్యాక్స్ అయినా. అలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యే లోపల ఇచ్చేయాలనే ఉద్దేశంతో జూన్ 12వ తేదీ స్కూల్స్ ఓపెన్ అయితే ఆ రోజు ఇచ్చేస్తామనే ఉద్దేశంతో 10,000 కోట్ల రూపాయలు అయింది. గత ప్రభుత్వం ఇచ్చింది 5,000 కోట్లే. గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది 5,000 కోట్లే. కానీ ఈ ప్రభుత్వం తల్లికి వందనం 10,000 కోట్ల రూపాయలు యాక్చువల్గా జమ చేశారు. అంతా ఇంత కాదు, 67 లక్షల మందికి. గత ప్రభుత్వం ఇచ్చింది 42 లక్షల మంది పిల్లలకే, కానీ ప్రభుత్వం ఇచ్చేది 67 లక్షలకి. ఒక ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఒక కుటుంబంలో 2 పిల్లలుండి ఒక పిల్లవాడికి ఇచ్చి ఇంకో పిల్లవాడికి ఇవ్వకుంటే ఆ కుటుంబంలోనే మనం చిచ్చుపెట్టినట్టు. ఆ పిల్లల మధ్య ఒక తెలియని ఒక డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి ఎంతమంది ఉంటే అంతమంది, 2, 3, 4. ఇటువంటిది 10,000 కోట్ల రూపాయల అప్పున్న జమ చేశారు. ఎంతమందికి? 67.27 లక్షల మందికి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడితే అసలు మేనిఫెస్టో వాళ్ళు చూసారో లేదో డౌట్ నాకు. మన ఎన్డీఏ ప్రభుత్వం యొక్క మేనిఫెస్టో వాళ్ళు చూసినట్లేదు. ఏదైతే సూపర్ 6 అన్నారో సూపర్ 6ని 100కి 100 పాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పెన్షన్స్ 3,000 నుంచి 4,000 ఇస్తానన్నారు, అన్న మాట ప్రకారం ఇచ్చారు. ఇవ్వటం కాదు, మొదటి 3 నెలలకు అరియర్స్ ఇస్తానని మొదటి నెలలో 7,000 ఇచ్చారు. ఫిజికల్ హ్యాండిక్యాప్ దివ్యాంగులకి 3,000 నుంచి 6,000 చేశారు. బెడ్ మీద ఉంటూ అటెండర్ యొక్క సహాయం కావాల్సిన 15,000 చేశారు. ఇవన్నీ డబ్బులుండి కాదు. 68 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నారు. 34,000 కోట్ల రూపాయల సంవత్సరానికి ఖర్చు అవుతుంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత 4,000 పెన్షన్స్ లేదు, ఇన్ని వేల కోట్లు లేదు. అసలు తెలియదు ఆయనకి. అదేవిధంగా మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. అన్న మాట ప్రకారం మేనిఫెస్టోది కంప్లీట్ చేశాం. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామన్నారు. చక్కగా 12వ తేదీ 10,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ వేసాం. ఇంతకంటే ఏం కావాలండి? జూన్ నెలలో రైతు సోదరులకు ఏదైతే 20,000 ఇస్తామన్నామో 6,000 వచ్చి కేంద్ర ప్రభుత్వం, 14,000 రాష్ట్ర ప్రభుత్వం 3 ఇన్స్టాల్మెంట్లో ఇచ్చేటట్టుగా వాళ్ళు ఇచ్చినప్పుడు ఈ నెలలో వేస్తున్నారు ఒక ఇన్స్టాల్మెంట్. ఇంతకంటే ఏం కావాలి? ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అన్నారు. అది డిసైడ్ చేశారు ఆగస్టు 15. అయిపోయా మేనిఫెస్టో అంతా. ఇంకోటి మహిళలకి ఏదైతే 18 ఏళ్ళ మహిళలు దాటి మహిళలు ఉన్నారో వాళ్ళకి P4 ప్రోగ్రామ్ ఇంటర్లింక్ చేస్తున్నారు. కాబట్టి అంతేకాదు, అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి. చక్కగా 2,25,000 మంది రోజు చక్కటి భోజనం చేస్తుంటే అవి మూసేశాడు. ప్రభుత్వం రాగానే ఓపెన్ చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పారు. వెంటనే ఓపెన్ చేశారు. అంతేకాదు, రూరల్ ఎమ్మెల్యేలు వచ్చి సార్ మా యొక్క కాన్ఫరెన్స్లు పెట్టమంటే 70 అన్నా క్యాంటీన్స్ని శాంక్షన్ చేశారు. రాబోయే 90 రోజులు అవి పూర్తి చేస్తున్నాం. ఇన్ని చేస్తుంటే లోకేష్ జోబీలో డబ్బులు పోయినాయి, లోకేష్ ఇంట్లోకి పోయినాయి. అసలు ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో అసలు పరిపాలన లేని వ్యక్తి వాళ్ళు. నా మున్సిపల్ శాఖ తీసుకుంటే నేను 2019లో తెచ్చిన 5,350 కోట్లే వాళ్ళ. అమృత్ 3,000 కోట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని వాళ్ళ. ఎందుకంటే మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాలి.
అమృత్ స్వచ్ఛాంధ్ర అమృత్ 8,500 కోట్లు ఇస్తే దాని వల్ల. కానీ ఈరోజు మేము ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ దగ్గర ఇచ్చిన 5,350 కోట్లు కానీ అమృత్లో ఇచ్చిన 8,500 కోట్ల టెండర్ ఈ నెలాఖరికి వస్తుంది. ఈ నెలాఖరు టెండర్ వస్తుంది. అది పూర్తయితే ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ వస్తుంది. అది కూడా సర్ఫేస్ వాటర్ ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి గారు. గ్రౌండ్ వాటర్ కాదు, బోర్ వాటర్ కాదు, ట్రీట్ చేసి సర్ఫేస్ వాటర్ వాళ్ళ ఇంటికి ఇవ్వాలా, వాళ్ళ ఇంటి ప్రహరీ గోడ లోపలికి కనెక్షన్ రావాలని. అలా ఈరోజు ఈ గవర్నమెంట్ చేస్తుంది. లెగసీ 10 లక్షల కోట్లు అప్పు పెట్టే కాదు, 10 లక్షల కోట్లు అప్పు చేసిపోవటే కాదు. గత ముఖ్యమంత్రి 85 లక్షల చెత్త ఇచ్చిపోయాడు. లెగసీ అంటారు దాన్ని, చెత్త వదిలేసిపోయాడు, క్లీన్ చేయలే. దాన్ని ప్రభుత్వం రేపు అక్టోబర్ 2కి పూర్తయ్యేటట్టుగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాదాపు 40,000 టన్నులు పూర్తి చేసేసే పీరియడ్లో ఇంకొక 35,000 ఉండాలా. ఇవాళ తిరుపతిలో లెగసీ యొక్క యూనిట్ ఏదైతే జరుగుతుందో దాన్ని చూసి ఇచ్చాను, ఎలా జరుగుతుంది ఏందనేది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఏదైతే జరుగుతుందో 1-2 ప్లేసుల దగ్గర కొద్దిగా స్లోగా జరుగుతుంటే ఆ ప్లేసులు ఫిజికల్గా విజిట్ చేస్తున్నాను. ఇలా ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశంతో అనేక చేస్తుంటే, మేనమామ అని చెప్పాడు ఆయన పిల్లలకి, నేను మీ మేనమాన్ని. ఏం చేశాడండి చెప్పండి? అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడు పూర్తిగా. ఆర్థిక వ్యవస్థ అయితే అతలాకుతలం చేశాడు. ఎవరైనా ఒక ఇంట్లో ఒక 30,000 జీతం వస్తుందంటే లేదా వ్యాపారంలో వస్తుంది నెలకి, చక్కగా భార్యాభర్త డిసైడ్ చేస్తారు ఏమని, రెంట్కి ఎంత, పాలోడికి ఎంత, ప్రొవిజన్స్కి ఎంత, పిల్లల చదువుకి ఎంత, కరెంటు బిల్ ఎంత, లేదు ఏదైనా లోన్ కట్టాల్సి ఉంటే దానికి ఎంత అని ఒక సిస్టమ్ ఉంటుంది. కానీ గత ప్రభుత్వంలో అసలు ఆ ప్లానింగే లేదు. నా డిపార్ట్మెంటే ఎగ్జాంపుల్, నా డిపార్ట్మెంట్లోనే 2014-19లో ఎంతో చక్కగా చేస్తుంటే ఆ వ్యవస్థను మొత్తం నాశనం చేశారు. అయితే ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్తో ఈరోజు అన్ని శాఖల మంత్రులు యాక్చువల్గా చేస్తున్నారు. అయితే నేను ప్రజలు కోరుకునేది అంటే కొద్ది రోజులు ఓపిక పట్టండి. మొదటి 6 నెలలు నేను నెల్లూరులో ఏం చేయలేకపోయాను, ఎందుకంటే అసలు ఖజానా దాన్ని అసలు స్టడీ చేయడానికే ప్రభుత్వానికి టైం అయిపోయింది. 6 నెలల నుంచి టేకప్ చేసాం. దాదాపు 50 పార్కులు టేకప్ చేశాను. 50లో దాదాపు 40 పార్కులు పూర్తయిపోయినాయి. 54 స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలుపెట్టా. వాటన్నిట్లో చేస్తూ ఉన్నాం. త్వరలో ఏదైతే ఎంతో కాలం నుంచి సంవత్సరాల తరబడి నుంచి పెండింగ్ ఉన్న ఉయ్యాల కాలువ కావచ్చు, మల్లప్ప కాలువ కావచ్చు, రామిరెడ్డి కెనాల్ కావచ్చు, త్వరలో టేకప్ చేస్తున్నాం. 50 కోట్ల బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు పెట్టారు. 50 crores చక్కగా 2 పక్కల రివిట్మెంట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ అయిపోతున్నాం. యూజీడీ స్టార్ట్ అయింది, కనెక్షన్స్ కూడా ఇవ్వటం మొదలుపెట్టారు. డ్రింకింగ్ వాటర్ సంగం బ్యారేజ్ అది కూడా చేస్తున్నారు. ఈ 1 yearలో పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్ చేసాం. ఇది కాకుండా నెల్లూరు కార్పొరేషన్కి అమృతలో యాక్చువల్గా ఫండ్స్ శాంక్షన్ చేశారు. అవి కూడా తొందరలో టేకప్ అవుతాయి. కాబట్టి నెల్లూరు ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొద్దిగా ఓపిక పట్టండి. రాబోయే 1 yearలో ఈ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఇంకా కొంత కుదిరి పడుతుంది. ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేసామో అన్నీ 100% చేయడం జరుగుతుంది.